అమ్మ ముసలివారయ్యారు. ఈ వయసులో ఇంత చిన్న చిన్న విషయాలకి వారిని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గుగా లేదా? కంగారెందుకు రాజేశ్వరి గారు? మీరేమో మహారాణి కదా. ఇప్పటికే మీ తల మీద ఎన్నో బాధ్యతల భారం ఉంది. మహారాజు గారు ఈ మహలు, ఈ బాధ్యతలు మీరు చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న తెలివితో చేయాల్సిన పనులు ఇంటి పెద్దలకు వదిలిపెట్టండి. వెళ్ళండి, మహారాజు గారు పనులు చూసుకోండి. గట్టిగా, ఇంకా గట్టిగా, బాగా బలంగా చెయ్యి. ఇప్పుడు బాగుంది. మహారాణిగా బయట వాళ్ళ ముందు మాకు ఎటువంటి గౌరవం మిగల్లేదు. ఇక మీకు మాత్రం గౌరవం ఏముంటుంది మహారాజా? మేము ప్రతి పనిలో మీకు చేదుడుగా ఉండాలనుకుంటున్నాం. మీకు తెలుసా, ఈ మధ్య పెద్ద పెద్ద నాయకులందరితో వారి భార్యలు వారితో పాటు నడుస్తున్నారు. కానీ మా పరిస్థితి చూడండి. పెద్దరాని అమ్మ మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లరు. అది స్కూల్లో ఫంక్షన్ కానివ్వండి, ఆ నారీ నికేతనానికే కానివ్వండి. మీరే చెప్పండి, ఎన్నికల్లో మేము మీకోసం ఓట్లు వేయమని అడిగేందుకు వెళ్తే జనం మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? ఏం కావాలి నీకు? మేం కూడా నారీ నికేతనానికి వెళ్ళాలనుకుంటున్నాం. అలాగే అక్కడి పనులు, మీరు పురస్కారం గురించి చేసిన ప్రకటనలో భాగం పంచుకోవాలనుకుంటున్నాం. అలాగే, నువ్వు వెళ్ళొచ్చు. మహారాజా, మీరెంత ఎంత మంచివారో. నువ్వు ఆగిపోయావే. ముసల్దానా, నువ్వొక దారిలో వస్తే మేము ఇంకొక దారిలో వస్తాం. మేము ప్రతి ఒక్క దాన్ని మా సొంతం చేసుకొని తీరుతాం. మమ్మల్ని ఎందుకు కొట్టావు? దొంగిలించావు, పైగా ఎదిరిస్తున్నావు. మేం దొంగతనం ఏమీ చేయలేదు. మాకసలు తెలీదు దొంగతనం అని దేన్నంటారో. మరదెలా చేస్తాను? నువ్విప్పుడే మా కళ్ళ ముందే యాపిల్ పండు తీసుకున్నావా లేదా? నేను దొంగతనం చెయ్యాలనుకుంటే ఎవరికీ తెలియకుండా చేసేదాన్ని. టేబుల్ మీద ఎన్ని పళ్ళున్నాయని నేను తీసుకున్నాను. ఇది నీ బాబుగాడిల్లు కాదు చిట్టెలుక, ఇదొక మహల్. ఇక్కడ పనికి జీతం ఇస్తారు, ఇంకేమీ ఇవ్వరు. జీతం అంటే నెల ఆఖరికి ఇస్తారు. కానీ నాకు ఇప్పుడు ఆకలిస్తుంది కదా. ఇంత చిన్న దాసి పిల్ల నోట్లోంచి ఇన్నేసి పెద్ద పెద్ద మాటలా? మీరింత పెద్దవారైనా కూడా మీ బుద్ధి మాత్రం ఆ చిన్న రాజాబాజా అంతే ఉంది. రాజాబాజానా? ఇప్పుడు మన దేశం స్వతంత్ర దేశం. ఇప్పుడు ఎవరు ఎవరికి బానిసలు కారు. ఈ స్వతంత్ర దేశంలో అందరికీ పళ్ళు తినే స్వతంత్రం ఉంది. మీకు కావాలంటే మీకు కూడా ఒక పండు కడిగి తీసుకురానా? క్షమించండి పెద్దరాణి అమ్మా, చిన్నపిల్ల. ఇక్కడ నియమాలు తనకు తెలియవు. గుర్తుంచుకో చిట్టెలుక, మహల్ నియమాలను ఉల్లంఘిస్తే నీ గొంతు నులిమి పారేస్తాం. చూడు, మళ్ళీ ఇంకోసారి పెద్దరాణి అమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు, గుర్తుంచుకో. పూలు పళ్ళు భగవంతుడు అందరి కోసం ఇచ్చాడని మా నానమ్మ చెప్పింది తెలుసా? మరి పళ్ళు తింటే దొంగతనం ఎలా అవుతుంది? నేను వకీల్ని కాదు కదా నీతో వాదించడానికి. ఈ రోజు నిన్ను కాపాడగలిగాను, కానీ మళ్ళీ కాపాడలేను. కొంచెం అర్థం చేసుకో. మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను పనిలోంచి తీసేయకండి. నన్ను పని చేయనివ్వండి. నా కొడుకు ఇప్పుడు పని చేయలేడమ్మా. నా మనవరాలు ఇంకా చిన్నది, తన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నన్ను తీసేయకండి అమ్మా. అరే, నీ మనవరాల కోసమని వీళ్ళందరి ప్రాణాలు అపాయంలో పడేయమంటావా? నీకు టీబీ ఉంది. టీబీ ఒక అంటువ్యాధని నీకు తెలీదా? అమ్మా, నా మాట వినండి. అరే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. పరమేశ్వరా, ఇప్పుడు ఇలాంటి ముసల్దాన్ని మా ముందు పడేసేవేంటి? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
ప్రతి అడ్డమైన వారితో కూడా ప్రేమగా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ఎవరినైనా నెట్టేయడం నీకు న్యాయమేనా? క్షమించండి రాణి రాజేశ్వరీదేవి. లేవండి. మీరు దిగులు పడకండి, సరేనా? మేము వచ్చేసాం కదా, మేమంతా చూసుకుంటాం. రానన్నా, నువ్వు ఇవన్నీ ఎందుకు నెట్టేశావు? నేను ఈమెని పనిలో నుండి తీసేశాను, కానీ ఈ ముసలిది వెళ్ళమంటే వెళ్ళడం లేదు. ఆమె వృద్ధురాలు అయినంత మాత్రాన పని చేయలేదని కాదు కదా. మేం మిమ్మల్ని ఆదేశిస్తున్నాము. ఈ వృద్ధురాల్ని మళ్ళీ మీరు ఉద్యోగంలో పెట్టుకోండి. తమరి ఆజ్ఞ. పద నాన్న జీవన్. ఇదిగో ఏదో నీ అదృష్టం బాగుండి రాణిగారు వచ్చారు. నువ్వు బతికిపోయావు. వెళ్ళి ఆ మూల నిలబడు. వెళ్ళు. ఏమిటో ఈ విధి లీలా. ఆనాడు ఈ రాజేశ్వరి మాకు ఆసరా లేకుండా చేసింది, కానీ ఈరోజు తనే తెలియకుండా మాకు సాయపడింది. చూడండి, రాణిగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆవిడ రాణిగారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు, నీకెందుకో? రాజా బాజా, నువ్వు నా కోసం యాపిల్ ఎందుకు తీసుకొచ్చా? నీకు ఆకలిస్తుంది కదా, అందుకే. అయితే యాపిల్ తెచ్చివ్వాలా? స్నేహితులు ఒకరికొకరు బొమ్మలు, కార్లు, వస్తువులు లేదా టిఫిన్లు ఏమైనా ఇచ్చుకుంటారు. ఇది కేవలం ఒక యాపిలే కదా. ఏంటన్నా? ఏంటి? నువ్వు నన్ను స్నేహితురాలు అన్నావా? అయితే నువ్వు నన్ను స్నేహితురాలని ఎందుకన్నా? నిన్నైతే జీవన్ చెప్పాడని నన్ను తోసేశావు. ఇప్పుడు స్నేహం ఎందుకు? జీవన్ ఇక్కడ లేడనా? నీకు తెలీదు, మా నాన్న రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు. నిన్ను తిట్టానా? అయినప్పటికీ నువ్వు నాకు సహాయం చేశావు. ఒకవేళ మా నాన్నగారు నేను చూసుంటే నువ్వు రాణివి కాదు, చిల్లి కానివైపోదానివి. నువ్వు నాతో స్నేహం కడతావా? నువ్వు నాతో స్నేహం చేస్తే నిన్ను నా హార్స్ మీద కూర్చొనిస్తాను. నిజంగా. ఇది ఆ బ్యాట్ లాగే ఉంది. మాకు బహుమతిగా వచ్చింది, చేతిలో నుంచి జారింది. ఇప్పుడు పద, నేను నిన్ను ఎలాంటి చోటుకి తీసుకెళ్తానంటే అది నీకు చాలా నచ్చుతుంది రాజా బాజా. ఎక్కడికి? రాజాకు బాదం హల్వా అంటే ఎంతో ఇష్టం. చాలా సంతోషిస్తాడు. అంబికాదేవి, మమ్మల్ని చూసి భయపడుతున్నారెందుకు మీరు? మేమేమైనా మీ గొంతు నులివామా? తమాషా కంటేనే మీరు భయపడ్డారు. నిజంగా చేస్తే ఏం చేస్తారో ఏమో. ఇది మీరు రాజా కోసం చేశారు కదా? అవునండి. ఆవు నెయ్యి తక్కువైంది, కోవా కూడా తక్కువే వేశారు. మీ కొడుకు గురించి మీరేమీ పట్టించుకోరా అంబికాదేవి? ఇలాంటి సీదాసాదా ఆహారం పెట్టి మీరు వాణ్ణి బలహీనుండి చేద్దామనుకుంటున్నారా? ఎప్పుడు పడుకునే ఉంటాడు. తను కూడా తన తమ్ముళ్లాగా చురుగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు. పాపం రాజా అసలే లడ్డూలా తీయగా ఉంటాడు. మీరు వాడికి మిఠాయిలు పెట్టకూడదు. మీరు పెట్టాల్సింది మాంసం. మాంసం.
వాడు సింహంలా తయారవ్వాలి అంటే వాడు సింహంలాగే తినాల్సి ఉంటుంది. ఇలా గోవులకు పెట్టే ఆహారం తింటే వాడు తన తండ్రి నాగాలాగా మహావీరుడు ఎలా అవుతాడని. రాజా కోసం మీరు మేకలు కోయించండి, కోళ్లను వండించండి, ఇదంతా ఏమిటి? మీకు రాజా బాగోగులు చూసే అర్హత లేదని చెప్పడానికి బాధగా ఉంది. అందుకని ఈ రోజు నుండి ఈ బాధ్యత మేం తీసుకుంటున్నాం. ఈ రోజు నుండి రాజా ఏం తినాలో మీకు మేం చెప్తాం. అర్థమైందా? అమ్మా, ఆ ముసలామ్మకి ఇవ్వలేదు. ఓయ్, అక్కడేం చేస్తున్నావు? ఇలా రా. అమ్మా, ఇక్కడున్న వాళ్ళెవరూ కొంగు కప్పుకోలేదు కదా, మరి ఆ ముసలమ్మ ఎందుకలా కప్పుకుని నుంచుంది? ఒక్క నిమిషం నాన్న, మేము చూసొస్తాం. అయ్యో రాణిగారు, అక్కడికి వెళ్ళకండి. ఆవిడికి టీబీ ఉంది. టీబీ. నువ్వు ఒక పని చేయి, నువ్వే ఇది ఇచ్చేసేహా. నేనా? ఏయ్, ఇలా రా. ఇదిగో తీసుకో. రాణిగారు, మీరు లోపలికి రండి. పద జీవన్. పెదరాణి అమ్మా, ఏంటిది? మీరిలా హల్వా మీద హల్వా లాగించేస్తున్నారు. ఈ వయసులో మీకు మంచిది కాదు. ఏది మాకివ్వండి. మీరు కూడా లాగించండి. ఈ వయసులో కూడా మేము ఏది తిన్నా హాయిగా జీర్ణించుకుంటాం. గుళ్ళు తిని రాళ్లరిగించుకునే శక్తి మాకుంది. అందుకే మీరు కుట్రలు చేయడం మాత్రం మర్చిపోలేదు పెదరాణి అమ్మా. కానీ మాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అంబికను మీరెంతగా ఎందుకు తిడుతుంటారు? ఇంకా రాజా వాణ్ణి మీ గుప్పిట్లోకి పెట్టుకోవాలని ఎందుకంత తాపత్రయం మీకు? ఏముంది వాళ్ళు? ఒక మామూలు పిల్లవాడు. మొక్క చిన్నదైనా పెరిగాక వటవృక్షం అవుతుంది చిన్నరాణి గారు. లోగడ ఇలాంటి మొక్కలు మీరు ఎన్నో నాటారు. పళ్ల సంగతి వదిలేయండి. వాటిలో ఏవి మీకు నీడను కూడా ఇవ్వలేకపోయాయి కదా. మీరే చూడండి. ముందు మీరు రాణాన్ని పెంచారు, తర్వాత నాగాని. కానీ ఏమైంది? ఇద్దరు మిమ్మల్ని ఒడ్డునే వదిలేశారు. ఒడ్డునే వదిలేశారు. కానీ ఒడ్డున నిలబడి ఉండడంలో కూడా ఒక గొప్పదనం ఉంది. ఒడ్డున ఉండే వారికి మునిగిపోతామన్న భయం ఉండదు. ఇప్పుడు మేమిక్కడున్నా కూడా ఒక కొత్త ఎత్తు వేశాం. ఈసారి కూడా ఆట మేమే గెలుస్తాం. ఆ నాగాని యుద్ధనీతితో కాదు, రాజనీతితో ఓడించి తీర్తాం. అందుకే మేం రాజాని తయారు చేస్తున్నాం. రాజా మనసులో నాగా మీద ఎంత ద్వేషం పెరిగితే మనకంత మంచిది. మన రాజా రోజు రోజుకి క్రూరంగా తయారవుతాడు. అదే నాగాకి చావు దెబ్బవుతుంది. నిప్పురవ్వల్ని రాజుకునేదాకా అణిచిపెట్టాలి. అవే సరైన సమయానికి అగ్నిపర్వతమై ఎలా పేల్తాయంటే అడ్డొచ్చిన వారిని దహించేస్తాయి. నాగాని కూడా. అర్థమైందా? ఇది తొండి. నువ్వు తొండి చేస్తున్నావు. ఈ బాల్ నాది. దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. నేను మీతో ఆడను, పోండి. నువ్వు అవుట్ అయ్యావు, నేను చూశాను. ఇతను మన కొత్త స్నేహితుడు రాజా బాజా. అరే, ఇతను అతనే కదా?
ఇతనే కదా మన మామిడి చెట్టుకి నీళ్లు పోసింది. కానీ ఇతను నా స్నేహితుడు, అందుకని మీకు కూడా స్నేహితుడే. అమ్మా, అక్కడున్న ముసలమ్మ ఏదో దాచిపెడుతుంది కదా. విసిగించడం ఆపుతావా జీవన్? అప్పటి నుండి ఆ ముసలిదాన్నే కలవరిస్తున్నా. ఆ ముసలిదాని దగ్గరికి పంపించనా? రాజా అన్నయ్య, అమ్మా అటు చూడు. రాజా అన్నయ్య దాసి అమ్మాయితో ఆడుకుంటున్నాడు. ఏంటి? డ్రైవర్ కార్ ఆపు. వెళ్ళాక రాజా ఉన్నాడో లేదో చూసరా. ఒరే బేవర్స్ గల్లారా, రాజా మీతో ఆడుకోవడానికి ఇక్కడికి ఏమైనా వచ్చాడా? లేదు, నేను వాడిని చూడలేదు. రాణి గారు, అక్కడ యువరాజా గారు లేరు. లేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను నిజంగానే చూశాను. ఇక్కడే ఉంటే భూమి తినేసిందా, ఆకాశం మింగేసిందా? డ్రైవర్ పోనీ. ఇప్పుడు నీకు తెలిసొస్తుంది జీవన్. నిజం చెప్పిన తర్వాత కూడా దెబ్బలు తింటే ఎవరికైనా ఎలా ఉంటుందో. నువ్వు మా ఇంట్లో వాళ్ళని కలుస్తావా రాజా బాజా? పద రా, వెళ్దాం మనం. కానీ నీ బట్టల గురించి ఏదో ఒకటి చేయాలి. నువ్వు మహల్ నుంచి వచ్చావని ఇంట్లో ఎవరికి తెలియకూడదు. అదెందుకలా? అది నీకు అర్థం కాదులే, పద. అమ్మా వచ్చేసారా? ఏమైంది, మీరు చాలా అలసిపోయినట్టున్నారు? అది సత్సంగానికి వెళ్ళాం బాబు, అంతే, అందుకే అలసిపోయాం. అమ్మా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆహా, అయినా జనం గుడికి వెళతారు కదా, అక్కడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వెళ్ళాం. నాన్నా, నానమ్మ, చూడండి నాతో మన ఇంటికి ఎవరిని తీసుకొచ్చాను. ఏముంది, మళ్ళీ ఏ మేకపిల్లను తీసుకొచ్చి ఉంటుంది అంతే. మేక పిల్లేం కాదు, మనిషి పిల్లాడే. ఇతను నా స్నేహితుడు రాజాబాజా. రాజాబాజా కాదు, ఉట్టి రాజానే. రాజాబాజా మా స్నేహితుడికి దూరపు చుట్టం అవుతాడు. అరే రే, చల్లగా ఉండు నాన్న. చాలా సంస్కారవంతుల్లో ఉన్నాడు కదమ్మా. బాబు, నువ్వెక్కడుంటావు? మహల్లో. మెహల్ వెనుక కూరుందే, అక్కడుంటాడు. ఈ రోజే ఇక్కడికి వచ్చాడు. ఇందాకే చెప్పాను కదా మా స్నేహితుడికి చుట్టామని. నాన్నమ్మ, తినడానికి ఏమైనా పెట్టవా? బాగా ఆకలిగా ఉంది. నాన్న, మామిడికాయలు కోసి తీసుకురావా? వెంటనే తినాలనుంది నాకు. తీసుకొస్తాను. అమ్మ చెప్తే ఎందుకు వినవు? నేను రాజా అన్న అక్కడ చూశాను. నేను అబద్ధం చెప్పట్లేదు. జీవన్, రోజు రోజుకి నీ అల్లరితో విసిగిపోతున్నాం మేము. నిన్ను ఎలా కొట్టాలంటే అసలు. ఏమైంది? ఏంటి సంగతి? నాన్నగారు, నేను రాజా అన్నయ్యని ఆ దాసి పిల్లతో కలిసి బస్తీలో ఆడుకుంటుంటే చూశాను. ఏంటి?
ఏమీ లేదు, ఏవో లేని పొడవన్నీ చెప్తున్నాడు. మేము అక్కడ చూసాం, ఎవరూ లేరు. అయినా రాజా అన్నయ్య బస్తీలో లేకపోతే మహల్లోనే ఉండాలి కదా, పిలవండి తనని. రాజా 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 ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడ ఉంటాడు. వాడెక్కడున్నా వెంటనే తీసుకొని రా. వెళ్ళో. కూర్చో. ఏమైంది? కూర్చో. అది ఎప్పుడూ ఇలా నేల మీద కూర్చుని తినలేదు, అందుకని. ఇంట్లో మీరెలా తింటారు? డైనింగ్ టేబుల్ మీద. వీళ్ళ నాన్నగారు స్కూల్ మాస్టరు. రాజా ఇంట్లో వాళ్ళందరూ టేబుల్ ముందు కూర్చొని భోంచేస్తారు. సాయంత్రం ఏమో వాళ్ళ నాన్నమ్మ చేతి ముద్దలు తినిపిస్తుంది. అరే కూర్చో. అన్నం తిను, లేదంటే కాళీప్రసాద్ వచ్చి తినేస్తాడు.